ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రతి ఇంటి ముందు కూడా స్టార్ పెట్టుకుంటాం. స్టార్ పెట్టుకోవాలా వద్దా అనేది నా అభిప్రాయం కాదు, కానీ నక్షత్రం గురించి బైబిల్లో అనేక చోట్ల వ్రాయబడి ఉంది. ఆ నక్షత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో తెలిస్తే మన నిజమైన ఆనందం ఏమిటో కూడా తెలుస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిరి అని చెప్పారు. మనందరికీ తెలుసు, తోక చుక్క ఆకాశంలో కనబడింది. దాన్ని వెంబడిస్తూ ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు పుట్టినటువంటి అపొస్తలుల పాక దగ్గరికి వచ్చారు అని. మనందరికీ తెలిసిన విషయమే. ఇదే మత్తయి సువార్తలో గాబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భమున జన్మించబడతావని. ఇదే మాటని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అనేటువంటి ప్రవచనం మనందరికీ కూడా తెలుసు. ప్రతి క్రిస్మస్ రోజున మనం ఖచ్చితంగా ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఈ ప్రవచనం కంటే ముందు యేసుప్రభుని గురించిన ప్రవచనం మరొకటి ఉంది. అదేమిటంటే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో బిలాము ప్రవక్త చెప్తున్నాడు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును అని. నక్షత్రం ఆకాశానికి సంబంధించింది. యాకోబు శరీర సంబంధి అయినటువంటి వాడు. పాత నిబంధన గ్రంథంలో అక్కడక్కడ మనం ఇశ్రాయేలీని యాకోబు అని పిలిచేటువంటి సందర్భాన్ని కూడా చూస్తుంటాం. యాకోబు అంటే శరీర సంబంధమైనటువంటి వాడు. ఇశ్రాయేల్ అనే పేరు ఎప్పుడు మారింది? నీవు నరునితోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కాబట్టి ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని అర్థం. అంటే నక్షత్రం యాకోబులో జన్మిస్తుంది అని అంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు నరునిలో జన్మిస్తాడు అని చెప్పి బిలాము ప్రవక్త సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ప్రవచించాడు. దానిని యెషయా మరింత చక్కగా 7:14లో వివరించాడు. మత్తయి 2వ అధ్యాయం 2వ వచనంకి వచ్చేసరికి ఆ ప్రవచనం కూడా నెరవేరింది. ఈ నక్షత్రం గురించి కేవలం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో కాదు, అనేక చోట్ల వ్రాయబడి ఉంది. ఆ నక్షత్రాలకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటో కూడా చూద్దాం.